కనకధార స్తోత్రంలోని అసలు శ్లోకాలు మొదలయ్యే ముందు ఆది శంకరాచార్యుల వారు ఒక వినాయకుడికి సంబంధించిన శ్లోకం చేశారు. ఎందుకంటే మనం ఏ పని చేసినా అది మన పర్సనల్ పని అయినా దైవారాధన అయినా సరే ముందు వినాయకుడికి నమస్కరించాలి. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సరస్వతీ కటాక్షం కలగాలన్నా వినాయకుడిని ఖచ్చితంగా ప్రార్థించాలి. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇంత అద్భుతమైన శ్లోకాలను కేవలం శంకరాచార్యుల వారు మాత్రమే మనకి ఇవ్వగలరు. దీని అర్థం ఏంటంటే వందే, నేను నమస్కరిస్తున్నా. ఎవరికి అంటే వందారు మందారం ఇందిరానంద కందలం అంటే ఎర్రటి మందారంలా ఉంటూ, ఇందిరానంద కందలం అంటే లక్ష్మీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించేవాడు. ఎవరు అంటే వినాయకుడు. ఎందుకు వినాయకుడు లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగిస్తాడంటే లక్ష్మీదేవి అంటే తల్లిలాగా ప్రతి ఒక్కడికి సంపద ఇవ్వాలనే చూస్తుంది. కానీ అనేక కారణాలు ఆటంకాల వల్ల మనం ఆ సంపదను, ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందలేకపోతాం. ఒకవేళ ఈ ఆటంకాలన్నీ తొలగిపోతే వినాయకుడు దయ వల్ల మనం ఎంత ఆనందిస్తామో తల్లిగా లక్ష్మీదేవి కూడా అంతే ఆనందిస్తుంది. అందుకని వినాయకుడు లక్ష్మీ ఆనందకారకుడు. అమందానంద సందోహ బంధురం సింధురాననం అంటే సింధూరంలా ఎర్రగా ఉన్న వినాయకుడు ఎవరైతే అమందానంద సందోహ బంధురం అంటే అన్ని సృష్టిలో ఉన్న అన్ని సంతోషాలు ఒక చోట కుప్పలా ఉంటే అది వినాయక స్వరూపం. అంటే అంత ఆనందమూర్తి అన్నమాట. అలాంటి వినాయకుడికి నమస్కరిస్తున్నా.